హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి ఒక స్నాక్ ఐటెమ్‌తో వచ్చాను. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే విధం కాకుండా ఈరోజు డిఫరెంట్‌గా స్నాక్స్ అనమాట. చూసేదానికి కూడా చాలా బాగున్నాయి కదా! సో, ఇవి టేస్ట్ కూడా అలాగనే సూపర్‌గా ఉంటాయన్నమాట. సో, ఒకసారి ఇవి ఏంటి, ఎలా చేయాలా, ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనము మిరపకాయ బజ్జీలు తెచ్చుకుంటాం కదా! బజ్జీలు చేసుకునేదానికి మిరపకాయలు తెచ్చుకుంటూ ఉంటాం. సో, వాటిలో కొద్దిగా ఘాటు తక్కువగా ఉండి మిరపకాయలు బజ్జీలు వేసేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి బజ్జీలు తెచ్చుకుంటే ఈ మనం చేసే స్నాక్ ఐటెంకి చాలా బాగుంటాయన్నమాట. సో, అలాంటివి చూస్ చేసి తీసుకొని వచ్చుకొని వాటర్‌లో వాష్ చేసి కొద్దిగా ఆరనివ్వాలి. తడి ఉండకూడదు వీటికి అస్సలు. బాగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత ఇలా సన్నగా మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఒక రకంగా వచ్చేసి ఇలా సర్కిల్‌లాగా కట్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ. మన దగ్గర ఉండే మిర్చి అన్నీ ఇలా సర్కిల్‌గా కట్ చేసేసుకున్నాక వీటిలో ఉండే గింజలన్నీ తీసేసుకోవాలన్నమాట. అవి కారం ఉంటే గింజలు తీసేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కానీ ఇవి లేకుండా ఉంటే, గింజలు లేకుండా ఉంటే బాగుంటుందన్నమాట. సో, ఇలా అన్నీ మొత్తం నీట్‌గా కట్ చేసుకున్నాక లోపల అన్నీ తీసేస్తే మనకు ఒక సర్కిల్‌గా ఫామ్ అవుతాయి కదా! సో, వీటిని మొత్తం నీట్‌గా గింజలన్నీ తీసేసుకొని ఇది విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా మందంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇవన్నీ గింజలు తీసేసి ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. ఇలా బౌల్‌లో వేసుకున్నాక అన్నీ వేసుకున్నాక ఇప్పుడు అందులో వచ్చేసి మనము దీనికి మస్ట్ అండ్ షుడ్ వచ్చేసి మనకు నిమ్మరసం యూజ్ అవుతుందండి. అవి వేస్తేనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో, నేను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫస్ట్ కొద్దిగా మనకు ఇవి కారం తక్కువ ఉన్నాయి అన్నమాట. అందుకోసం నేను నిమ్మరసం తక్కువ యాడ్ చేస్తున్నాను. ఇది ముందే చెప్తున్నాను. నిమ్మరసం ఘాటు ఎక్కువ ఉంటే నిమ్మరసం ఎక్కువ పడుతుంది. సో, ఇలా తీసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. బజ్జీలు అంటేనే జీలకర్ర ఉండాలి. సో, ఇలా జీలకర్ర పొడి వేసుకున్నాక ఇందులో ఒక్క నిమ్మకాయలో హాఫ్ బద్ద నిమ్మకాయ వచ్చేసి మొత్తం నిమ్మకాయ మొత్తం పడుతుంది. కొద్దిగా ఘాటు ఉన్నాయి మిర్చి. సో, అందుకోసం అనేసి నేను హాఫ్ నిమ్మరసం మొత్తం వేసుకుంటున్నాను. ఇలా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకున్నాక బాగా చక్కగా కలిపేసుకోండి. మొత్తం నిమ్మరసం అంతా బాగా ఫ్లేవర్ మనకు నిమ్మరసము వచ్చేసి మిరపకాయకి పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ నేను తీసుకున్న 4 బజ్జీలకి 3 స్పూన్లు వచ్చేసి శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి యూజ్ అవుతుంది. కరెక్ట్ సరిపోతాయండి. ఈ 4 మిర్చీలకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ వాటర్ లేకుండా ఫస్ట్ ఇలా వేసుకున్నాక మొత్తము బాగా వాటర్ లేకుండా స్పూన్తో మొత్తం ఇలా కలుపుకోండి. మనం నిమ్మరసం వేసాం కదా, అదే కోటింగ్ లాగా పట్టుకుంటుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి కొద్దిగా వాము, కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేశాను. అవి వేసి మొత్తం కలిపేసుకుని లైట్గా కొద్దిగా వాటర్ చల్లుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుని అంతే. ఒక కళాయి తీసుకొని కళాయిలో మనము ఫ్రై ఐటమ్ కదా చేస్తున్నాం, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి. నేను చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను. ఆయిల్ తక్కువ వేసుకున్నాను అనమాట. పెద్ద కళాయి అయితే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ మనం కట్ చేసుకున్న మిర్చీలు ఉన్నాయి కదా, ఇవి ఒక్కోటి అంటుకోకుండా సపరేట్గా వేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక చక్కగా నిదానంగా వేపుకుంటే ఇవి వేగేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఇవి వేగిన తర్వాత మనం తీసేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా మనం తిప్పేటప్పుడే మనకు సౌండ్ వస్తుంది అనమాట. వేగిన తర్వాత ఎలా గట్టి పడినాక సౌండ్ వస్తుంది, అలా సౌండ్ వస్తాయి. ఆ సౌండ్ని చూసి మనం తీసేసుకోవాలి, సరిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటాయండి. ఒకసారి ఎప్పుడైనా మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసే బజ్జీలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇంట్లో జస్ట్ 4 బజ్జీ మిరపకాయలు ఉంటే ఇలా ట్రై చేశాననమాట. సూపర్గా వచ్చింది. ఇందులోకి మనకి ఏమీ అవసరం లేదు. లే పిల్లలు తినాలనుకుంటే కొద్దిగా టమోటా కచ్చప్ అట్లా యాడ్ చేసి ఇస్తే మాత్రం చాలా చక్కగా తినేస్తారనమాట. ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటాయన్నమాట. సో, నేను ఫస్ట్ ఇలా వేసి తీసేసాను. సెకండ్ టైం లాగా మిగిలినవి ఉంటాయి కదా, అవి వేసుకొని ఇలాగ వేపేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. కానీ వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా చాలా టేస్టీగా, వర్షం పడేటప్పుడు వేడిగా ఇలా తింటే సూపర్గా వస్తుంది. మంచి కాంబినేషన్ అనమాట. వర్షాకాలంలో ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ టిప్ కానీ, ఈ చిన్న వీడియో కానీ మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో చేశాను. మీకు నచ్చినట్టయితే గిన మా వీడియో మీ ఫ్రెండ్స్కి అలా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ మేము చేసిన ఈ ఐటెం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో, ఫైనల్గా అయితే మాకు ఇలా వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. సో, మీరు ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.